భారతదేశంలో మొట్టమొదటి విప్లవకారుడు గౌతమ బుద్ధుడు. బుద్ధుడి టైంలో అంతకుముందు ఈ వర్ణ వ్యవస్థ ఏడుకొని శూద్రులు పంచములు అనే వ్యక్తుల్ని కంప్లీట్గా నడుస్తుంటే ముంత కట్టుకొని మెడలో వెళ్ళాలి, ఉమ్ము వస్తే భూమి మీద వేయకూడదు, ఆ కుండలో వేసుకుంటూ వెళ్ళాలి. ఒకవేళ నడుస్తుంటే వెనక పాదాలా కట్టి తుప్పటి వాళ్ళు నడిచిన పాదాలను తుడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. అటువంటి కాలంలో గౌతమ బుద్ధుడు రాచరికాన్ని వదిలేసి వాళ్ళ కోసం ఆశ్రమాలు పెట్టి వాళ్ళందరినీ చదివించడం జరిగింది. మొట్టమొదట శూద్రులకి అలానే పంచములకి అవకాశం కల్పించిన వ్యక్తి బుద్ధుడు. వాళ్ళ వారసులే మనకి త్రిపురనేని రామస్వామి చౌదరి గారు, అట్లనే పెరియార్ రామస్వామి గారు సౌత్ ఇండియాలో భావ విప్లవాలకి పునాదులు వేశారు. అట్లా దాదాపుగా రామస్వామి గారిని పాలన చేయాలంటే 83 నుంచి 95 వరకు రామస్వామి గారి పాలనని మనం ఆంధ్రప్రదేశ్లో చూడొచ్చు. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు దాన్ని ఇంప్లిమెంట్ చేశాడు దాదాపుగా 50%. సాంబశివరావు గారు హేతువాది, మానవ వికాస ఐక్యవేదిక, కాబట్టి ఆయనకి ఇంకా క్లుప్తంగా, ఎందుకంటే ఆయన సూత పురాణం మీద విశ్లేషణ చేసి చాలా పుస్తకాలు రాయడం జరిగింది. అందువల్ల సాంబశివరావు గారిని మాట్లాడవాలని కోరుతున్నాను. ఈ కవిరాజు గారు 1925లో సూత పురాణాన్ని మొదలుపెట్టి 1929లో అది 4 ఆశ్వాసాల పుస్తకం. మొదటి ఆశ్వాసం 25లో రాస్తే 29లో 2వ ఆశ్వాసం రాశారు, 33లో 3వ ఆశ్వాసం రాశారు, 1934లో దాన్ని ముగించారు. మొత్తం 4 ఆశ్వాసాల పుస్తకం అది. ఇంత అంటే దాదాపుగా ఒక 8 సంవత్సరాలు టైం ఆయన తీసుకున్నారు దీనికి. ఎందుకు తీసుకున్నారు ఇంత టైము అని అంటే, ఆయన ఖాళీగా కూర్చునే మనిషి కాదు. 1925లోనే మొట్టమొదటిసారి తెనాలికి మున్సిపల్ చైర్మన్ అయ్యాడు ఆయన. ఒక పక్కన మున్సిపల్ చైర్మన్ ఉద్యోగం అంటే ఆ పనులు విధులు చేస్తూ, మరో ప్రక్కన ప్రజల్లో చైతన్యపరచడానికి తెనాలి చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల్లో అనేక ఉపన్యాసాలు ఇస్తూ కార్యక్రమాల్లో నిమగ్నం అయిపోవటం, తీరిక దొరికినప్పుడు మాత్రమే రాయటం అనేటువంటిది ఆయన పెట్టుకోవటం వల్ల అలా జరిగింది. 1925లో మున్సిపల్ చైర్మన్ అయ్యాడు. మళ్ళీ రెండోసారి 1930లో అయ్యాడు. ఇందాక వారు వెంకటేశ్వర్లు గారు టచ్ చేశారు దీన్ని, ఈ విషయాన్ని. సో ఈ కార్య వ్యగ్రత అంటారు దీన్ని, కార్యక్రమాల్లో నిమగ్నమై పనిచేయటం అనేటువంటిది ఉండటం వల్ల ఆ విధంగా చేయవలసిన అవసరం వచ్చింది. కానీ సూత పురాణం అనేటువంటి ఒక అద్భుత కావ్యం, దాన్ని అద్భుతం అని ఎందుకంటామంటే ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి దానికి. అలాంటి కావ్యం ఈ 100 సంవత్సరాల్లో మళ్ళీ ఇంకొకటి రాలేదు హేతువాద సాహిత్యంలో. పురాణాలు చాలా వచ్చినాయి, చెప్పిన పురాణాలనే మళ్ళీ 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 చెప్పిన కవులు చాలామంది ఉన్నారు. కానీ సూత పురాణం లాంటి ఒక విశ్లేషణాత్మక, ఒక సైద్ధాంతిక కావ్యం హేతువాద రంగంలో ఎక్కడా రాలేదు. అది దాని ప్రత్యేకత. సైద్ధాంతికం అని ఎందుకంటున్నానంటే, ఆయన ఒక సిద్ధాంతాన్ని దానిలో ప్రతిపాదించారు. సూత పురాణం నిజానికి అది పద్య కావ్యం, పద్యాలు వచనాలు 2 ఉంటాయి. కానీ ఆ పద్యకావ్యాన్ని చదివే ఓపిక, కోరిక కూడా తగ్గిపోతున్నటువంటి ఈ రోజుల్లో, అది కూడా చెప్పారు సార్ ఇందాక, ఈ రోజుల్లో దాన్ని చదివించడం కోసం మా గురువుగారైన రామకృష్ణ గారు దాన్ని తెలుగులోకి అనువాదం చేశారు, సరళ ఒక తెలుగు వచనంలోకి. ఆ రకంగా ఎక్కువ మందికి చేర్చాలని త్రిపురనేని గారు ఏ పుస్తకాలని ఆయన అనువాదం చేయలే, ఒక్క సూత పురాణాన్ని మాత్రం అట్లా చేయగలిగారు. ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడని చెప్పాను కదా, ఆ సిద్ధాంతం ఏంటంటే ఆర్య ద్రావిడ సిద్ధాంతం. ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతానికి కొంచెం నేపథ్యం ఉంది, అది కూడా ఇందాక సార్ ప్రస్తావించారు. దాన్ని నేను కొంచెం విపులీకరిస్తాను. దాన్ని బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత
1857లో సిపాయిల తిరుగుబాటు అనేటువంటిది జరిగిన తర్వాత డైరెక్ట్ బ్రిటిష్ గవర్నమెంట్ అనేటువంటిది పరిపాలనలోకి వచ్చిన తర్వాత, అంతకుముందు ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చినాయి దేశంలో, ముఖ్యంగా భావాల పరంగా. వారు చాలా చక్కగా చెప్పారు, అందుకే ఇందాక నుంచి నేను ఆ మాట అంటున్నాను. అటు యూరప్లో వచ్చినటువంటి పునర్వికాస భావజాలం అనేటువంటిది ఇండియాకు వచ్చింది. వాళ్ళ ద్వారా మనకు కలిగిన మేలు అదొకటి, వాళ్ళు చేసిన మేలు అనేక మంచి పనుల్లో అదొకటి. ఆ 1857 తర్వాతనే బెంగాల్లో పునర్వికాసం స్టార్ట్ అయింది. అంతకుముందు రాజా రామ్మోహన్ రాయ్ బ్రహ్మ సమాజం స్థాపించి సతీ సహగమన నిషేధం కోసం ఫైట్ చేసి ఒక చట్టాన్ని తెప్పించి బ్రిటిష్ వాళ్ళతో ఆయన దానికి నాంది పలికాడు. అదే బెంగాల్లో, అదే కలకత్తాలో వివియన్ డెరోజియో అనేటువంటి ఒక పోర్చుగల్ తండ్రికి స్పెయిన్ తల్లికి జన్మించినటువంటి వ్యక్తి, వివియన్ డెరోజియో అనేటువంటి కుర్రోడు, చిన్న కుర్రోడు. ఆయన గురించి చెప్పాలంటే చాలా విశేషాలు ఉంటాయి. 7 ఏళ్ల వయసు నుంచే ఆయన పోరాటం మొదలుపెట్టాడు. 7 ఏళ్ల వయసు, 7 ఏళ్ల వయసులోనే కవిత్వం రాయటం మొదలుపెట్టాడు. అందులో ఇండియన్ సిచ్యువేషన్స్ని బేస్ చేసుకొని 15 ఏళ్లకే కలకత్తాలో ఉన్నటువంటి హిందూ కాలేజీలో లెక్చరర్ అయ్యాడు. 15 ఏళ్లకి, 22 ఏళ్లకి కలరా వచ్చి చనిపోయాడు. ఆయన ఆ 7 ఏళ్ల కాలంలో ఈశ్వరచంద్ర విద్యాసాగర్ కూడా అబ్బురపరిచేటువంటి పనులు చేశాడు ఈయన. ఆ డెరోజియో ఆయన ప్రేరణతో ఆ 7 ఏళ్ల కాలంలో ఆయన కాలేజీలో క్లాసులు ఇస్తుంటే ఆ క్లాసుల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ మైమర్చిపోయేవాళ్ళు. వాళ్ళల్లో అనేక కొత్త భావాలు రేకెత్తించాడు. ఆయన ప్రేరణతోనే ఆ యూత్ అంతా కలిసి యంగ్ బెంగాల్ మూమెంట్ని స్టార్ట్ చేశారు. అక్కడ యంగ్ బెంగాల్ అనే ఒక పెద్ద మూమెంటు అక్కడ ఆనాడు సనాతనుల్ని అందరినీ కలవరపరిచిన మూమెంట్ ఇది. సో అలాంటి డెరోజియో, ఆ తర్వాత ఈశ్వరచంద్ర విద్యాసాగర్, ఈ విధంగా వీళ్ళందరూ తెస్తున్నటువంటి ఈ సంఘ సంస్కరణల వల్ల మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలు కలకత్తా వైపు చూడటం మొదలుపెట్టినాయి. కొత్త భావాలు అవన్నీ కూడా. ఆధునిక అంటున్నాం చూడండి, ఆధునిక అనే పదం వాడుతుంటాం మనం. ఆధునిక అనేది అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఇండియాలో. సో కొత్త భావాలు వచ్చేసాయి, అందరూ అటు చూస్తున్నారు. ఆ భావాలతో ప్రేరణ పొందినటువంటి రాష్ట్రాలు అంటే ఇప్పుడు ఉన్న రాష్ట్రాలు కాదు, ఆనాడు 4 ఉండేవి కదా ప్రెసిడెన్సీలు. ఆ 4గింటిలో కూడా సంస్కరణలు స్టార్ట్ అయినాయి. అటు మహారాష్ట్ర బొంబాయి ప్రెసిడెన్సీలో ఇందాక సార్ చెప్పినట్టుగా ప్రార్థనా సమాజం మహాగోవింద రెనడే, ఆయన్ని కూడా మహాత్మా అని పిలిచారు అక్కడ జనం. ఆయన, ఆ తర్వాత జ్యోతిబా ఫూలే, వాళ్ళు సంస్కరణలు తీసుకొచ్చారు. ఆ సంస్కరణ నుంచే ఛత్రపతి ఆయన సాహు మహారాజ్ ప్రేరణ పొందాడు. అతని నుంచి అంబేద్కర్ ప్రేరణ పొందాడు. అదొక పరంపర ఉంది అక్కడ. మరో పక్కన మద్రాస్ ప్రెసిడెన్సీలో, మద్రాసులో ఆ టౌన్లో ఉన్నటువంటి కొంతమంది మేధావులు, నటేష్నార్ లాంటి మేధావులు కొంతమంది, వాళ్ళు ఏం చేశారంటే హిందూ ఫ్రీ థింకర్స్ యూనియన్ స్టార్ట్ చేశారు. ఆ హిందూ ఫ్రీ థింకర్స్ యూనియన్ ఆ రోజుల్లో ఆధిపత్య భావజాలానికి, సాంస్కృతికపరమైన సాంఘికమైన ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఫైట్ చేయటం మొదలుపెట్టింది. ఆ క్రమంలో హిందూయిజాన్ని కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అందువల్ల ఏం చేశారంటే వాళ్ళు 1886లో పేరు మార్చేశారు. మద్రాస్ సెక్యులర్ సొసైటీ అని పేరు పెట్టుకున్నారు. హిందూ పదాన్ని తీసేశారు. ఈ పరిణామం రావటానికి కూడా కారణం ఇంగ్లాండ్లో చార్లెస్ బ్రాడ్లా పేరు మీరు విన్నారో లేదో. ఆయన ఇంగ్లాండ్లో 3 సార్లు ఎంపీగా గెలిచాడు. ఎంపీగా గెలిచి కేవలం ప్రమాణ స్వీకారం చేసే టైంలో ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్, ఇన్ ద నేమ్ ఆఫ్ బైబిల్ అని చెప్పనందుకు ఆయన్ని ఎంపీ పదవి నుంచి తొలగించారు. అంటే ఎంపీగా ఎన్నికైనప్పటికీ కూడా సస్పెండ్ చేశారు. మళ్ళీ ఎన్నికలు పెట్టారు, మళ్ళీ గెలిచాడు, ఆయనే గెలిచాడు అక్కడ. మళ్ళీ అదే వచ్చింది. మళ్ళీ రెండోసారి ప్రమాణం కూడా అట్లాగే జరిగింది. మళ్ళీ ఆయన తీసేసి తొలగించారు.
మూడోసారి మళ్ళీ ఆయన గెలిచాడు. మళ్ళీ ప్రమాణం దగ్గరికి వచ్చేసరికి నేను ఇలాగే చేస్తాను, మీరు ఎన్నిసార్లైనా నన్ను తీసేయండి, నేను ఇలాగే ఉంటానని చెప్పాడు ఆయన. అప్పుడు వాళ్ళు చట్టాలను సవరించుకున్నారు. ఓత్స్ యాక్ట్ అనేటువంటిది అక్కడొచ్చింది, ప్రమాణాల చట్టం. తర్వాత దాన్ని బ్రిటిష్ వాళ్ళు మన ఇండియాలో కూడా తీసుకొచ్చారు. మనస్సాక్షిగా ప్రమాణం చేస్తాను, దేవుడి మీద ప్రమాణం చేయక్కర్లేదు, మనస్సాక్షిగా ప్రమాణం చేయవచ్చు అనేటువంటి ఆ చట్టం రావడానికి కారణం చార్లెస్ బ్రాడ్లా. ఆయన్ని బ్రిటిష్ పార్లమెంట్లో చాలామంది ఏమనేవాళ్ళు అంటే, ఈయన ఇండియన్ పార్లమెంటేరియన్ అనేవాళ్ళు. ఎందుకనేవాళ్ళంటే, భారతదేశంలో ఏ సమస్య వచ్చినా, భారతీయులు ఏ బాధలు పడుతున్నా, కష్టాలు పడుతున్నా, కార్మిక సమస్యలు వచ్చినా, ఏ వచ్చినా బ్రాడ్లాకి చెప్పుకునేవాళ్ళు పోయి. బ్రాడ్లా బ్రిటిష్ పార్లమెంట్లో వాటిని ప్రస్తావించి బ్రిటిష్ గవర్నమెంట్ని విపరీతంగా విమర్శించేవాడు. మీరు మనుషులేనా, మీకు మానవత్వం ఉందా అని చెప్పి అడిగాడు. అంత పవర్ఫుల్గా ఆయన మాట్లాడేవాడు. అందుకే మహాత్మా గాంధీ లాంటి వాళ్ళు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన అభినందించి వచ్చేవాళ్ళు. అదిగో అటువంటి వాడు చార్లెస్ బ్రాడ్లా. ఇంతకీ ఏంటంటే, చార్లెస్ బ్రాడ్లా ఎథీస్ట్. ఆయన సెక్యులర్ అనే పదాన్ని కాయిన్ చేసినటువంటి జార్జ్ హోలియాక్ ఫ్రెండ్. వాళ్ళిద్దరు కలిసి ఆ పదాన్ని కాయిన్ చేశారు. సెక్యులర్ అనే పదం అక్కడ పుట్టింది. సెక్యులర్ అంటే మతంతో సంబంధం లేకుండా ఉండటం. రాజ్యం అనేది లేదా స్టేట్ అనేది మతంతో సంబంధం లేకుండా ఉండటాన్ని సెక్యులర్ అన్నారు. అందుకే ఆయన అక్కడ ఇంగ్లాండ్లో నేషనల్ సెక్యులర్ సొసైటీ అనేటువంటి దాన్ని స్థాపించాడు బ్రాడ్లా. ఆ ప్రేరణతో ఇక్కడ మద్రాసులో ఉన్నటువంటి వాళ్ళు కూడా హిందూ ఫ్రీ థింకర్స్ యూనియన్ అనే పేరు తీసేసి మద్రాస్ సెక్యులర్ సొసైటీ అని పేరు పెట్టారు, బ్రాడ్లాను స్ఫూర్తిగా తీసుకొని. ఈ సొసైటీ వచ్చిన తర్వాత చాలా ఆ సొసైటీ 2 పత్రికలు కూడా నడిపింది ఆ రోజుల్లో. తత్వ వివేచిని అనేటువంటి ఒక పత్రిక, ద థింకర్ అనేటువంటి ఇంగ్లీష్ పత్రిక. ఆ 2 కూడా దేశవ్యాప్తంగా సర్క్యులేట్ అయ్యేవి. ఆ సర్క్యులేషన్తో చాలామందిలో కొత్త ప్రాంతాల్లో కూడా రేషనలిజం మీద, సెక్యులరిజం మీద ఆలోచనలు మొదలైనవి. ఈ నేపథ్యంలో నుంచి, ఈ ప్రేరణలో నుంచి వచ్చిందే 1916లో అక్కడ సౌత్ ఇండియన్ లిబరేషన్ ఫ్రంట్ ఫెడరేషన్, సౌత్ ఇండియన్ లిబరేషన్ ఫెడరేషన్, SILF అంటారు, SILF అనే పార్టీ పుట్టుకొచ్చింది. ఆ పార్టీ జస్టిస్ అనే ఒక పత్రిక నడిపింది. అందుకని దాన్ని ప్రజలందరూ కూడా జస్టిస్ పార్టీ అంతా మొదలుపెట్టారు. 1916లో జరిగింది ఇది. వాళ్ళు 1917లో నాన్ బ్రాహ్మిన్ మేనిఫెస్టో అని ఒకటి రిలీజ్ చేశారు. ఆ రోజుల్లో మద్రాస్ ప్రెసిడెన్సీలో బ్రిటిష్ వాళ్ళ యొక్క ఉద్యోగాల్లో 97% ఉద్యోగాలు కేవలం బ్రాహ్మణులకు మాత్రమే ఉండేవి. విచిత్రం చూడండి, 3% మాత్రమే ఇతర కులాలకు ఉండేవి. జనాభా చూస్తే 97% నాన్ బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు, 3% మాత్రమే బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు. అంటే రివర్స్ అయిందనమాట కేసు. దాన్ని జస్టిస్ పార్టీ ఎత్తి చూపింది, ఆ నాన్ బ్రాహ్మిన్ మేనిఫెస్టోలో ఎత్తి చూపింది అనమాట. ఇక అక్కడి నుంచి జనంలో దానికి ఆదరణ మొదలైంది. 4 ఏళ్లలోనే అధికారంలోకి వచ్చింది. 1920 నుంచి 1937 వరకే అధికారంలో ఉంది జస్టిస్ పార్టీ. ఆ టైంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చింది. దాంట్లో జస్టిస్ పార్టీలో మన ఆంధ్రా నుంచి కూడా కొంతమంది రాజాలు, బొబ్బిలి రాజా, ముత్యాల జమీందారు, తర్వాత పానగల్ చిత్తూరు జిల్లా ఆయన, వీళ్ళ ముత్యాల మునిస్వామి నాయుడు, వీళ్ళందరూ మెంబర్స్ దాంట్లో. అందులో మునిస్వామి నాయుడు చీఫ్ మినిస్టర్గా కూడా చేశాడు మద్రాస్ ప్రెసిడెన్సీకి. సో ఇదొక చరిత్ర. ఎందుకు చెప్తున్నామంటే ఈ చరిత్ర మనకి రామస్వామి గారు భావాలు, ఆయన చిన్నతనం నుంచి ఏ విధంగానైతే తనలో తాను మారుతూ సమాజాన్ని అర్థం చేసుకుంటూ సమాజంలో తాను ఏం చేయాలనేటువంటిది చిన్నప్పుడు నిర్ణయించుకొని ఏ విధంగానైతే ఒక సంస్కరణవాదిగా, ఒక విప్లవవాదిగా బయటకు వచ్చాడో, ఆ రావటానికి ముందు ఈ సామాజిక నేపథ్యం ఇదంతా కూడా. పెరియార్ రామస్వామి కూడా ఈ నేపథ్యం నుంచి వచ్చిన వాడే. తమిళనాడులో జస్టిస్ పార్టీ నేపథ్యం. ఆయన కూడా జస్టిస్ పార్టీలో ఉండేవాడు మెంబర్గా. ఒక పక్కన మద్రాస్ ప్రెసిడెన్సీ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉంటూ కూడా జస్టిస్ పార్టీ నిర్ణయాలను సమర్థించేవాడు.
అందువల్లనే కాంగ్రెస్లో అతనికి వ్యతిరేకత ఎక్కువైంది. నేను దీంట్లో ఉండనని చెప్పి రాజీనామా చేసి బయటకు వచ్చాడు 1925లో. అది కూడా అగ్రకులాలకి దాస్యం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం కాంగ్రెస్ పార్టీ పదవుల్లో కూడా నాన్ బ్రాహ్మిన్స్కి చోటు ఇవ్వట్లేదు. అలాగే జస్టిస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఉద్యోగాల్లో రిజర్వేషన్స్ని సమర్థించట్లేదు. ఈ దేశంలో ఉన్నటువంటి దళితులు, బీసీలు, ఇతర బ్రాహ్మణేతర కులాలన్నిటికీ కూడా అన్యాయం జరుగుతుంది అని కాంగ్రెస్ పార్టీలో తీర్మానాలు పెడితే కూడా ఒప్పుకోవట్లేదు. ఇంకా నేను ఎందుకు ఉండాలి ఈ కాంగ్రెస్ పార్టీలో అని చెప్పి అతను క్వశ్చన్ చేసుకున్నాడు. ఆ రాజాజీ లాంటి వాళ్ళు అతని ఫ్రెండ్స్, రాజాజీ గాంధీ కూడా పెరియార్ని దర్శించారు. ఇద్దరు కలుసుకున్న రోజులు ఉన్నాయి. అయితే ఎంత చెప్పినా సరే వినలేదు కాంగ్రెస్ పార్టీ. అందుకని నాకు అవసరం లేదు, ఇక నుంచి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నేను ఫైట్ చేయడానికి నేను కాంగ్రెస్ రాజీనామా చేస్తున్నానని చెప్పి ఆయన బయటకు వచ్చాడు. బయటకు వచ్చి సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ స్టార్ట్ చేశాడు ఆయన 1925లో. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని మార్పులు వచ్చాయో చాలా చక్కగా దాంట్లో ఉంది. మేము ఈ నెల పత్రికలో దాని మీదే ఒక పెద్ద వ్యాసం రాశాం, 100 ఏళ్ల స్వాభిమాన ఉద్యమం అనే పేరుతో. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే రామస్వామి గారు చిన్నప్పుడు ఇందాక సార్ చెప్పారు వాళ్ళ కుటుంబంలో చేదస్తపు భావాలు ఎక్కువ ఉండేవి. అంటే బ్రాహ్మణిజం ఏ భావాలనైతే ప్రచారంలోకి తీసుకొచ్చిందో ఈ పూజలు, వ్రతాలు, తంతులు ఇవన్నీ కూడా, అలాగే ఏ కుల వ్యవస్థనైతే తీసుకొచ్చి బ్రాహ్మణేతరులను నీచంగా చూడాలి, మనకన్నా తక్కువ కులాల వాళ్ళని మనం తక్కువగానే చూడాలి అనేటువంటిది ఏ వ్యవస్థనైతే తీసుకొచ్చిందో అది ఫాలో అయ్యేవాళ్ళు. దాన్ని వ్యతిరేకించాడు రామస్వామి చిన్నప్పటి నుంచే. తన ఇంట్లో నుంచే మొదలుపెట్టాడు ఆయన సంస్కరణ. అదేవిధంగా ఆయన మచిలీపట్నంలో చదువుకున్నాడు. ఆయన సహాధ్యాయుల్లో పింగళి లక్ష్మీకాంతం ఉన్నాడు, కాటూరి వెంకటేశ్వరరావు ఉన్నాడు, అలాగే మన విశ్వనాథ సత్యనారాయణ ఉన్నాడు. వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు బ్రాహ్మణులు మాత్రమే కావ్యాలు రాయగలరు, బ్రాహ్మణులు మాత్రమే పురాణాలు రాయగలరు, అది ఇతర కులస్తులకి ఎవరికి లేనిది మాకుంది అని చెప్పి గర్వంగా ఫీల్ అవుతున్న సమయంలో అది రామస్వామిని తట్టి లేపింది, నేను ఎందుకు రాయకూడదు అని. అందుకే ఆయన అప్పటి నుంచే కలం పట్టాడు, కావ్యాలు రాయటం మొదలుపెట్టాడు. నువ్వేంటి, మేము రాసి చూపిస్తాం కావ్యాలని. ఆ విధంగా రాశాడు. ఆ వేడిలో నుంచి, ఆ ఉడుకుదనంలో నుంచి అనేక కావ్యాలు వచ్చినాయి. 1920లో శంభుకవధ నాటకం వచ్చింది. శంభుకవధ ఆయన ఒకటే నిర్ణయించుకున్నాడు, ఈ బ్రాహ్మణ భావజాలాన్ని సమర్థించేటువంటి బ్రాహ్మణులు మనల్ని తొక్కిపట్టారు, ఇంతకాలం మిగతా ప్రజానీకాన్ని తొక్కిపట్టారు, వాళ్ళని బయటికి రానివ్వకుండా వాళ్ళ యొక్క నైపుణ్యాన్ని, వాళ్ళ స్కిల్స్ని కానీ వాళ్ళ తెలివితేటలను కానీ తొక్కిపట్టారు, దీన్ని మనం సహించడానికి వీల్లేదని చెప్పి చిన్నప్పటి నుంచి ఆయన ఆ భావాలతో పెరిగాడు. ఆ భావాలతోనే ఆయన కవిత్వం రాశాడు. శంభుకవధ రాయటానికి ప్రధాన కారణం రామాయణంలో ఉత్తరాఖండలో శంభుకుడు అనేటువంటి ఒక శూద్రుడు తపస్సు చేస్తున్నాడని చెప్పి బ్రాహ్మణులందరూ కలిసి రాముడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా బాలుడు చనిపోయాడు, మా బ్రాహ్మణ కుటుంబంలో ఒక బాలుడు చనిపోయాడని అడిగితే దానికి కారణం ఏమిటని రాముడు వాళ్ళనే అడిగితే, ఏమీ లేదు, ధర్మాలు 4 కాళ్ళతో నడాల్సిన ధర్మం ఇవాళ కుంటుపడింది, ఆ కుంటుపట్టడానికి కారణం అదిగో ఆ పలానా అడవిలో తపస్సు చేస్తున్నటువంటి ఒక శూద్రుడు తపస్సు చేస్తున్నాడు, శంభుకుడు అనేవాడు అని చెప్తారు. అప్పుడు రాముడు అక్కడికి వెళ్ళి ఆ శంభుకుడిని తల నరుకుతాడు. ఏమి కారణం చెప్పడు, ఎందుకు వచ్చా మహానుభావ ఎందుకు వచ్చావని అడిగితే కూడా చెప్పడు, కత్తి తీసి వెంటనే నరికి పారేస్తాడు. ఇది రామాయణం ఉత్తరాఖండలో ఉంది, మీరు ఎవ్వరైనా చూసుకోవచ్చు ఇంటికి వెళ్ళి. ఇది ఆయన్ని చాలా బాధ కలిగించింది త్రిపురనేనికి. అందుకే ఏం చేశాడంటే శంభుకవధ రాశాడు. ఆ నాటకాన్ని రాసి ఆ రోజుల్లో 1920-22 సంవత్సరాల ఆ 2 సంవత్సరాల మధ్య కాలంలో 16 చోట్ల ఆ నాటకాన్ని ప్రదర్శించారు ఆయన అభిమానులు. అందువల్ల తర్వాత 2వ ముద్రణ, 3వ ముద్రణ అట్లా వరుసగా వచ్చాయి. నా విశ్వనాథ సత్యనారాయణ వేనరాజు అని చెప్పి ఒక నవల రాస్తే, వేణుడు, దాని పేరు వేనరాజు కూడా కాదు, వేణుడు, రాజు అని కూడా అనలేదు,
భాగవతంలో ఉంటుంది కథ, మీకు వేనరాజు కథ. ఆయన బ్రాహ్మణ ధర్మాల్ని తన రాజ్యంలో కొనసాగనివ్వడు, యజ్ఞయాగాదుల మీద నిషేధం విధిస్తాడు, ఈ బ్రాహ్మణులు చేసే వ్రతాలు వీటి మీద నిషేధం విధిస్తాడు, ప్రజలందరూ నాకు ఒకటే అని ప్రకటిస్తాడు. మహాభాగవతంలో ఉంది, ఇది చదవండి మీరు. దాన్ని పట్టుకొని వేణుడు ఆనాడు ఆ వేణుడు విశ్వనాథ సత్యనారాయణ ఆ వేణుడు ఎంతటి దుర్మార్గుడో చిత్రించడానికి ఆ నవల రాశాడు. దాన్ని చదివి వెంటనే కౌంటర్గా కవిరాజు ఒక నాటకం రాశాడు. అది చాలా అద్భుతమైన నాటకం, దాని పేరు కూనీ నాటకం రాశాడు. అది ప్రదర్శించాం మేము, మా చిన్నప్పుడు మేము కూడా ప్రదర్శించాం వాటిని, ఆ నాటకాన్ని. అద్భుతమైన నాటకం, కౌంటర్ ఇచ్చేశాడనమాట విశ్వనాథ సత్యనారాయణకి. ఇదిగో ఇలాంటి విప్లవ భావాలు, విప్లవాన్ని కలిగినటువంటి వ్యక్తి ఆయన త్రిపురనేనంటే. ఆ తర్వాత చాలా మార్పులు వచ్చాయి. ప్రతిదానికి వాళ్ళు ఏం రాస్తుంటే దానికి కౌంటర్ ఇచ్చేవాడు అనమాట. విశ్వనాథ సత్యనారాయణ ఈ పురాణాలు, రామాయణ, కల్పవృక్షము ఇవన్నీ రాస్తూ ఉన్నాడని తెలిసి దానికి కౌంటర్గానే ఈ సూత పురాణం మొదలుపెట్టాడు ఆయన. సో దీని నేపథ్యం, ఆయనకు ఉన్న నేపథ్యం ఇది చెప్పడానికి ఇదంతా చెప్పాను. ఇక సూత పురాణం విషయంలోకి వస్తాను. సూత పురాణం 4 ఆశ్వాసాల కావ్యం అని చెప్పాను కదా. ఆ 4 ఆశ్వాసాలకి ప్రతి ఆశ్వాసానికి ముందు అద్భుతమైన పీఠికలు రాశాడు. ఆ పీఠికలు చదివితే మనకు ఆ కావ్యాన్ని అర్థం చేసుకోవటం చాలా ఈజీ అవుతుంది. నిజంగా ప్రతి ఆశ్వాసానికి అంటే ప్రతి పార్ట్కి ముందు ఆ పీఠికలు అంత బాగా విస్తృతంగా దానిలో చాలా విశేషమైనటువంటి వివరాలు ఇస్తూ ఆయన రాసినటువంటి అటువంటి పీఠికలు జార్జ్ బెర్నార్డ్ షా మాత్రమే రాశాడు ఇంగ్లీష్లో. ఆయన నాటకాలకు కానీ ఆయన రచనలకు కానీ జార్జ్ బెర్నార్డ్ షా మాత్రమే రాయగలిగాడు. అందుకే కట్టమంచి రామలింగారెడ్డి గారు ఆయన్ని ఆంధ్ర బెర్నార్డ్ షా అని పిలిచేవాడు ఆయన త్రిపురనేని. అవును, నార్ల వెంకటేశ్వరరావు గారు, అవునవును. అది రామస్వామి గారి ప్రభావం అండి, రామస్వామి గారి ప్రభావం అది. సో ఆ విధంగా ఆ సూత పురాణంలో ఉంటాయి. ఆ సూత పురాణంలో 4 ఆశ్వాసాల్లో చెప్పిన కథ మీకు బ్రీఫ్గా చెప్తాను, ఎందుకంటే చాలామంది చదివి ఉండరు అనుకుంటున్నాను నేను. మొదటి ఆశ్వాసం అనేది, ఆ మొదటి ఆశ్వాసానికి సంబంధించిన పీఠిక స్టార్ట్ చేస్తూ ఆయన ఒక పద్యం రాస్తాడు. పాత పురాణము కాదిది, భూత పురాణము కాదిది, పాత పురాణమును కాదు పరికింపంగా, సూత పురాణమియ్యది పూత పురాణంబు పుణ్య పురుషావళికిన్ అంటాడు. అప్పటిదాకా పురాణాలంటే వేరే దృష్టితో చూస్తున్నటువంటి, అంటే ఆ యొక్క పవిత్రమైన దృష్టితో చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ పద్యంతో ఆయన తన కావ్యాన్ని మొదలు పెడతాడు. భూత పురాణము కాదిది అన్నాడు. ఈ మాట అనటంలో చాలా అర్థం ఉంది. ఎందుకంటే మీరు అష్టాదశ పురాణాల్లో ఈవేళ ప్రవచనాలు చెప్పేటువంటి ఏ ప్రవచనకారుడైనా సరే వాస్తవాలు చెప్పడు. ఈ అష్టాదశ పురాణాల్లో ఎన్ని బూతుల బుంగలు ఉన్నాయో అద్భుతంగా ఆ మొత్తం చదివిన వాళ్ళకి తెలుస్తుంది. అనేకం ఉన్నాయి. అటు శైవ పురాణాలు తీసుకున్నా, వైష్ణవ పురాణాలు తీసుకున్నా, ఆఖరికి బ్రహ్మ పురాణాలు, బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, బ్రహ్మ పురాణం ఇట్లాంటివి తీసుకున్నా సరే వాటిల్లో బూతులు లేని కావ్యాలు లేవు, పురాణాలు లేవు. అందువలన ఇది దృష్టిలో పెట్టుకొని కవిరాజు భూత పురాణము కాదిది అన్నాడు. పాత పురాణమును కాదు, పాతకాల పురాణం అనుకుంటున్నారు మీరు కాదు, పరికింపంగా సూత పురాణమియ్యది పూత పురాణంబు పుణ్యపురుషావళికి. ఎవరైతే మంచివాళ్ళు ఉంటారో వాళ్ళకి అర్థమయ్యేటువంటి ఒక పవిత్ర పురాణం ఇది అంటాడు ఆయన. అట్లా మొదలు పెడతాడు తన కావ్యాన్ని. అట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ఆశ్వాసంలో కూడా ఆయన అధిక్షేపణ తీసుకొస్తాడు. చాలా అంటే విషయాన్ని చెప్పేటప్పుడు వ్యంగ్యంగా చెప్పటం,
అధిక్షేపణతో చెప్పడం అనేటువంటిది త్రిపురనేని రామస్వామి నుంచి తెలుగులో హేతువా సాహిత్యంలో వచ్చింది. ఈ పురాణాల విమర్శ కూడా ఆయన నుంచే వచ్చింది. ఆయన చాలా అద్భుతంగా చెప్తాడు. ఎవరైనా సరే అప్పటిదాకా పురాణాలు కానీ కావ్యాలు కానీ రాసే పండితులు కవులు ఏం చేసేవాళ్ళు అంటే, కావ్యాన్ని స్టార్ట్ చేసేటప్పుడు దేవతాస్తుతి చేసేవాళ్ళు, ఇష్టదేవతలను స్తుతించేవాళ్ళు. ఆయన ఆ పని చేయలే. ఆయన ఏమన్నాడంటే, ఇల్లును వాకిలిని వదిలి ఇల్లును వాకిలింగలిగి ఇద్దరు ముగ్గురు ఆండ్రు కలిగి పై పిల్లలు జల్లలం కలిగి వెక్కసమైన కుటుంబ భారమన్ వెల్లువ నీదలేక ఫలవించడి దైవత కోటి నామొరల్ మెల్లగా నాలకించి లవలేశము ముక్తి నొసంగ నేర్తురే అన్నాడు. ఇది మొదటి పద్యం కావ్యం స్టార్ట్ చేసేటప్పుడు. దేవతల మీద వ్యంగ్యం వదిలాడు, వ్యంగ్యాస్త్రం వదిలాడు ఆయన. ఆ దేవతలందరూ ఏం చేస్తుంటారు, ఇల్లు వాకిలి వదిలిపెట్టి ఆ ఇల్లు వాకిలి కలిగి ప్రతి వాళ్ళకి కుటుంబం ఉంటుంది, ఒక ప్రతి దేవతకి కూడా దేవుడికి కూడా. ఆ కుటుంబంలో పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళకి పరివారం. ఇల్లు వాకిలింగ్ కలిగి ఇద్దరో ముగ్గురో ఆండ్రు కలిగి, ఒకళ్ళు ఇద్దరో ముగ్గురో పెళ్ళాలు కూడా ఉంటారు. పై పిల్లలు జల్లలున్ కలిగి వెక్కసమైన కుటుంబ భారమన్ వెల్లువ నీదలేక, మరి ఇద్దరు ముగ్గురు భార్యలుండి వాళ్ళకి పిల్లలుంటే అది ఎంత పెద్ద కుటుంబం. ఆ కుటుంబ భారాన్ని ఈదలేక పలవించటి దైవత కోటి, పలవించటం అంటే దుఃఖించటం, ఏడుస్తున్నటువంటి ఆ దేవతల సమూహం మెల్లగా నా మొర ఆలకించి లవలేశము ముక్తి నొసంగా నేర్చునే అంటాడు. నాకేమాత్రమైన ముక్తినివ్వగలరా వాళ్ళు? వాళ్ళే ఆ ముక్తి దొరకట్లేదు, వాళ్ళకే ఆ కుటుంబ భారంలో కొట్టుకు వస్తున్నారు, నాకిస్తారా అంటాడు. ఎంత అధిక్షేపమో చూడండి. మొదటి పద్యం దేవతలను స్తుతించడానికి చెప్పాల్సిన పద్యాన్ని దేవతలను అధిక్షేపించడానికి చెప్పాడు ఆయన. ఇదిగో ఇలా ఉంటాయి ఆయన పద్యాలు. మొదటి ఆశ్వాసంలో ఆయన అనేక అంటే ఇక్కడ రెండు పాత్రలు ఉంటాయి దీంట్లో ముఖ్యంగా. ఒకటి సూతుడు, రెండవది త్రిపురనేని కవిరాజు. ఆ రెండు పాత్రలతో నడుస్తుంది కథ. ఆయన ఏం చేస్తాడంటే, కవిరాజు ప్రతిరోజు పుస్తకాలు చదువుతుంటే అనేక సందేహాలు వస్తుంటాయి ఆయనకి. ఈ సందేహాలని ఎవరడిగినా తీర్చట్లా, ఏ పండితుల దగ్గర పోయినా తీర్చట్లా, ఏ కవులను అడిగినా తీర్చట్లా, ఏ మేధావులను అడిగినా తీర్చట్లేదు. ఈ పురాణంలో ఇట్లెందుకుంది అట్లెందుకు లేదు అని అడుగుతుంటే చెప్పట్లే. ఒకరోజు విసిగిపోయి ఈ పురాణాలు రాసింది ఎవరు అని ఆలోచిస్తాడు. సూతుడు, ఆయన్ని అడిగితే పోలే, వీళ్ళందరూ చెప్పలేరు కానీ ఆయన దగ్గరికి వెళ్ళి అడిగితే సరిపోద్ది కదా అనుకుంటాడు. అనుకొని ప్రయాణం అయిపోతాడు. విజయవాడ నుంచి మొదలుపెట్టి ట్రైన్ జర్నీ, దాంట్లో ప్రయాణం అయ్యి ఒక్కొక్క స్టేషన్ దాటుకుంటూ ఆయన మధ్యలో మార్గ మధ్యంలో ఆయన చూసిన ప్రదేశాలేవో వాటిని వర్ణించుకుంటూ చిట్ట చివరికి హిమాలయాల్లో ఉన్నటువంటి సూతాశ్రమానికి చేరుకుంటాడు. ఇది మొదటి ఆశ్వాసంలో ఉన్నటువంటిది. సూతుడిని చూడగానే నిజానికి ఆ ప్రయాణం చేసి వచ్చిన బడలికలు అతను స్పృహ తెప్పి పడిపోతే ఆ సూతుడు వచ్చి అతన్ని లేపుతాడు. బాబు, ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. అయ్యా, నేను ఇట్లా ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చాను, నా పేరు త్రిపురనేని రామస్వామి, మీరు పురాణాలు చెప్పారు చాలా, ఎవరడిగినా నా సందేహాలు తీర్చట్లేదు, అందుకే మీ దగ్గరికే వచ్చాను స్వామి అంటాడు. అయితే ఇప్పుడు నీకు చెప్తే నాకు వచ్చే ఉపయోగం ఏంటంటాడు. నాకు ఉపయోగం కాదు, నా ద్వారా చాలామందికి ఉపయోగం ఉంటుంది, కాబట్టి దయచేసి చెప్పండి అని అడుగుతాడు. అప్పుడు ఆయనకి వ్యాసుడు చెప్పిన మాట గుర్తుకొస్తుంది సూతుడికి. సూతుడే వ్యాసుడిని పురమాయిస్తాడు. ఏమని? పురాణాలలో, వేదాల్లో, స్మృతుల్లో ఉన్నటువంటి ఆచారాలన్నింటినీ కూడా అందరికీ, మునులకు కానీ ఇతర ప్రజలకు కానీ తెలియజేయాల్సింది నువ్వే, కాబట్టి నీకు ఇస్తున్న నా అధికారం అంటాడు. ఆ విధంగా ఆ వ్యాసుడి నుంచి సంక్రమించినటువంటి ఆ అధికారాన్ని తీసుకొని ఆయన అప్పుడు గుర్తు చేసుకుంటాడు. వ్యాసుడు ఆనాడు ఈ విధంగా చెప్పాడు కదా నాకు, కాబట్టి ఇతనికి చెప్పొచ్చు, అంత దూరం నుంచి వచ్చాడు కష్టపడి అనుకొని, సరేనయ్యా నీకు చెప్తాను, ముందు లేచి మొహం కడుక్కొని కాస్త అన్నం తిను, నా దగ్గర పళ్ళు ఫలాలు ఇవన్నీ ఉన్నాయి అని పెడతాడు. అప్పుడు అవన్నీ తిన్న తర్వాత కూర్చుంటారు. కూర్చున్నప్పుడు సూతుడు ఏం చెప్తాడంటే,
ఈ స్మృతుల్లో, మనుస్మృతి లాంటి స్మృతుల్లో ఒక చట్టాలు, శాసనాలు లాంటి చెప్పారు. ఏం చెప్పారంటే వేదాలు, స్మృతులు అంటే శృతులు, స్మృతులు, ఈ 2 గ్రంథాలు బ్రాహ్మణులు మాత్రమే చదవాలి, ఇతరులు చదవటానికి వీల్లేదు. అవి కనుక ఇతరులు చదివితే వాళ్ళ నాలుకలు కోసేయాలి. కాబట్టి మరి ఇతరులకి అందులో ఉన్న విషయాలు ఎలా తెలుస్తాయి అని అంటే, అందుకు వ్యాసుడు పురాణ రచన అనేటువంటిది చేశాడు. అష్టాదశ పురాణాలను ఆయనే రచించాడు అంటారు కదా. అందుకని పురాణాల ద్వారా, కథల ద్వారా బ్రాహ్మణేతరులకి వేదాల్లో, స్మృతుల్లో ఉన్న విషయాలు చెప్పమని వ్యాసుడు పురాణాలు రాసి అవి సూతుడికి వినిపిస్తాడు. సూతుడు పురాణాలు చెప్తాడు. నైమిషారణ్యంలో 80,000 మంది మునుల్ని, 88,000 మంది శౌనకాది మహామునులందరినీ సమావేశపరిచి ఇట్లాగే ఆయన పురాణాలు చెప్పినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది పురాణాల్లో. అవి గుర్తు చేసుకుంటాడు సూతుడు. మరి అయితే సూతుడు అంటే ఎవరు? సూతుడు అంటే బ్రాహ్మణుడు కాదు. స్మృతులు ఏం చెప్పినాయి అంటే, సూతుడు అంటే బ్రాహ్మణ స్త్రీకి, క్షత్రియ పురుషునికి జన్మించినటువంటి వాడిని సూతుడు అన్నారు. సో ఈ సూతుడు కూడా అట్లా జన్మించిన వాడే, అంటే ఒక రకంగా బ్రాహ్మణేతరుడు. మరి వ్యాసుడు ఇలాంటి వాడికి ఎందుకు ఇచ్చాడు ఆ పురాణాలు చెప్పే అధికారం అన్నప్పుడు, వ్యాసుడు కూడా బ్రాహ్మణేతరుడే. మీరు మహాభారతం చదవండి. అది కాబట్టి ఆ సూతుడు అది గుర్తు తెచ్చుకొని, వ్యాస మహాముని నాకు ఈ విధంగా చెప్పాడు కాబట్టి నేను నీకు చెబుతాను అంటాడు. అని చదువుకి కానీ, జ్ఞానానికి కానీ, విద్యకు కానీ కులంతో పని లేదు అంటాడు. దానికి ఉదాహరణగా కబీరు కథ చెప్తాడు. రామదాసు కబీరు కథ. మన భద్రాచలం రామదాస్కి కబీరు జ్ఞానబోధ చేసినట్టుగా మరొక కథ ఉంది. ఆ కథని కవిరాజు దీంట్లో ప్రస్తావిస్తాడు. రామదాసు గోపన్నగా బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. ఒకసారి కబీరు ఆ ఏరియాకు వచ్చాడు. ఆయన జ్ఞానాన్ని బోధిస్తున్నాడు జనానికి. అప్పుడు ఈ రామదాస్ ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, బాబు నాకు కూడా నేర్పుతారని. నేను బ్రాహ్మణేతరుని కదా, నువ్వెందుకు నేర్చుకుంటావు నా దగ్గర అంటాడు. లేదు, మీరు జ్ఞానం నాకు నచ్చింది అంటాడు. అప్పుడు కబీరు అతనికి జ్ఞానబోధ చేసినట్టుగా కవిరాజు అందులో చెప్తాడు. చెప్పి జ్ఞానానికి కులం లేదు అని చెప్తాడు. ఇది ఎందుకు చెప్పాడంటే, సూతుడు గురించి, సూతుడు పురాణాలు చెప్పటానికి ఉన్న అర్హతను గురించి సమర్థించటానికి. ఇది మొదటి ఆశ్వాసంలో ఉన్నటువంటి కథ. రెండో ఆశ్వాసంలోకి వచ్చేసరికి కవిరాజు మళ్ళీ ఒక క్వశ్చన్ అడుగుతాడు. పురాణాలు ఏ పురాణం తీసుకున్నా సరే మీకు దేవతలు, దేవుళ్ళు, ఇంద్రుడు, వరుణుడు లాంటి వాళ్ళు, అలాగే మహామునులు, అలాగే అక్కడ స్వర్గలోకంలో విహరించేటువంటి బ్రాహ్మణ యజ్ఞయాగాదులు చేసిన సోమయాజులు, తర్వాత అక్కడ రంభ, ఊర్వశి, మేనక లాంటి వాళ్ళు ఇచ్చే సుఖాలు, ఇవన్నీ ఉన్నాయి అన్నారు కదా, అది నిజమెంత స్వామి అని అడుగుతాడు. అప్పుడు సూతుడు తన అనుభవాలు చెప్తాడు. నేను ఒకసారి స్వర్గానికి వెళ్ళాను, అవే చెప్తాను నీకు అని చెప్పి చెప్తాడనమాట. అందులో స్వర్గానికి వెళితే మొట్టమొదటి దానిలోకి ఎంటర్ కాగానే స్వర్గం ఎక్కడుందో కూడా చెప్తాడు. అది కవిరాజు ఊహ. స్వర్గం ఎక్కడుంది? హిమాలయాల్లో నుంచి వాటిని దాటుకుంటూ త్రివిష్టపం వెళ్ళాలి, ఆ త్రివిష్టపం స్వర్గం ఉంటుంది అంటాడు ఆయన. త్రివిష్టపం అంటే ఈవేళ టిబెట్ అంటున్నాం దాన్ని మనం. కాబట్టి చాలా ఎత్తైన ప్రదేశంలో ఉంటుంది టిబెట్. అదిగో ఆ త్రివిష్టపం అనే పేరు స్వర్గానికి ఉన్న పర్యాయ పదాల్లో ఒకటి. దాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళాలంటాడు ఆయన. ఆ సూతుడు అక్కడికి వెళ్ళానని చెప్తాడు. వెళితే ఆయనకి ఏం కనిపించినాయట? ఏవో చెట్లు కనిపించినాయి. ఎక్కడ చూసినా వేశ్యలతో శృంగార కార్యకలాపాలు సాగిస్తున్నటువంటి రకరకాల వాళ్ళు కనిపిస్తున్నారు. అందులో ముఖ్యంగా సోమయాజులు దంధ్యాలు వేసుకొని వాళ్ళు చేస్తున్నారు శృంగార కార్యకలాపాలు. కొంతమంది వేశ్యలు వాళ్ళని తిడుతున్నారు, అయినా సరే వెంటబడుతున్నారు. అలాగా అవన్నీ చూస్తాడు. తర్వాత ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు. ఇంద్రుడు అనగానే మనకి పురాణ కథల్లో ఏమని కనిపిస్తుంది అంటే, ఆయన సహస్రాక్షుడు,
1000 కన్నులు కలవాడు అని కనిపిస్తుంది మనకి. ఆ ఇంద్రుడి దగ్గరికి వెళ్తాడు. ఆయన సూతుడు ఏం చెప్తాడంటే, నేను ఇంద్రుడిని చూశాను కానీ ఆయన సహస్రాక్షుడు కాదు, ఆయన ఒంటి మీద కళ్ళు లేవు, కాకపోతే ఒంటి నిండా పొడలు కనిపించినాయి అంటాడు. ఆ పొడలనే వీళ్ళు అక్షులని వర్ణించారు అంటాడు. అవి నేను వర్ణించలేదు, ఈ పండితులు వర్ణించుకున్నారు. అది ఆ పొడలు ఎందుకు వచ్చినాయి అంటే ఈ విపరీత విచ్చలవిడి శృంగారం వల్ల వచ్చాయి. అంటే సిఫిలిస్, గనేరియా లాంటి పొడలు. అవి చెప్తాడు ఆయన సూతుడు. సో ఇంద్రుడిని సహస్రాక్షుడు అనకండి, 1000 కన్నులు నాకు కనిపించలేదు, ఒడలి నిండా ఇవి కనిపించినాయి అని చెప్తాడు ఆయన. శరీరం నిండా ఇవే కనిపించినాయి నాకు అంటాడు. అందువల్ల అది చూశాను. అయితే అక్కడ నాకు ఒక దృశ్యం కనిపించింది. అదేమిటంటే బృహస్పతి, మనువు వీళ్ళిద్దరూ వాదులాడుకుంటున్నారు. బృహస్పతి అంటే దేవతల గురువు, మనువు అంటే మనుధర్మశాస్త్రం రాసినవాడు. అక్కడికి వాళ్ళ దగ్గరికి పోయి విన్నాను నేను ఆ వాదాన్ని అన్నాడు. ఏం వాదుకుంటున్నారట? బృహస్పతి అంటున్నాడట, ఏమయ్యా మనువు, నీకు ఏమాత్రం బుర్ర ఉందా, బుద్ధి ఉందా? నువ్వు మనుస్మృతి పేరుతో రాసి పడేశావు, వర్ణాలని, కులాలని, అవని, వాళ్ళ విధులని రాసి పడేశావు. ఏమన్నా న్యాయంగా ఉందా ఇది? మనుషులందరూ సమానం అని నీకు తెలియదా? చూడు ఈవేళ నిన్ను భూలోకంలో నీ గురించి ఏమనుకుంటున్నారో అని చూపిస్తాడట, దివ్య దృష్టితో చూపిస్తాడు. చూపిస్తే అందరూ ఇట్లా మీటింగులు పెట్టి మనువుని తిడుతున్నారు. చూసావా ఎంత అపకీర్తిని మూటగట్టుకున్నావు నువ్వు అని అంటే, మనువు సిగ్గుతో తలంచుకొని, నిజానికి మీరు దేవతల గురువు, మీకు నేను అబద్ధం చెప్పకూడదు, కానీ ఆనాడున్న బ్రాహ్మణులంతా నా చేత రాయించారు ఇదంతా, నేను అందుకు సిగ్గుపడుతున్నాను అంటాడు. ఇది నేను విన్నాను, వాళ్ళిద్దరు చెప్పుకోవటం అంటాడు సూతుడు. అక్కడి నుంచి ఇక అతను కొన్నాళ్ళు అక్కడ ఉన్న తర్వాత ఇంకా చాలా దృశ్యాలు చూస్తాడు. ఎక్కడ చూసినా దేవతలు సారాయి తాగుతూ ఉంటారు ఫుల్లుగా, తాగటం, తందనాలాడటం, ఇదే స్వర్గంలో ఉన్నది అంటాడు ఆయన. అంటే తాగటం, ఈ రంభా ఓర్వశి లాంటి వేసీల వెంట పరిగెత్తటం, తాగటం, తందనాలాడటం, స్వర్గం అంటే ఇదే అంటాడు ఆయన. కాబట్టి అక్కడ తాగి తందనాలాడుతున్న దృశ్యాలు చూసిన తర్వాత రామస్వామి ఒక క్వశ్చన్ వేస్తాడు, వాళ్ళని సొరలు అన్నది ఎందుకు మహాశయ అంటాడు. అప్పుడు ఆయన చెప్తాడనమాట, నిత్యము సొర తాగుతుంటారు వాళ్ళు. సొర అంటే ఈవేళ సారాయి అనుకోవచ్చు సింపుల్గా, లేకపోతే మాదక రసాలు, అవి తాగుతూ ఉంటారు. సో అందుకని వాళ్ళు సొరలయ్యారు. ఒక్కరోజు కూడా సొరని తాగని వాళ్ళందరూ కూడా అసురులయ్యారు అని చెప్తాడు ఆయన. ఇవన్నీ నేను పద్యాలతో వివరించగలను, కానీ టైం క్వశ్చన్ ఇది కాబట్టి నేను వెళ్ళట్లేదు వాటిల్లోకి. ఆయన చెప్పిన పద్యాలు కూడా నాకు తెలుసు. అందువల్ల సొరలు, అసురులు అనేటువంటి ఆ పేర్లు ఎలా వచ్చినాయి అనేది కూడా రామస్వామి కవిరాజు అక్కడ చెప్తాడు మనకి. సో అది అయిపోయిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఆ సూతుడు ఒక విషయం గమనిస్తాడు. కొన్నాళ్ళ తర్వాత కొంతమంది ఆ ఇంద్రుడి సభలో ఉన్నటువంటి బ్రాహ్మణులు, మేము ఇక్కడ ఉండలేము, మాకు ఇక్కడ తిండి తిప్పలు సరిగా అందటం లేదు, కళ్ళు సారాయిలు కూడా అంటే మాదక ద్రవ్యాలు కూడా మాకు సరిగా అందటం లేదు, మాకు కరువు కాటకాలతో మేము అల్లాడుతున్నామని ఇంద్రుడికి చెప్పుకున్నా పట్టించుకోరు వాళ్ళు. ఇంద్రుడు పట్టించుకోడు. అందువల్ల వాళ్ళందరూ కూడా ఒక బ్యాచ్గా బయలుదేరి ఆ స్వర్గలోకం నుంచి భూలోకానికి వచ్చేస్తారు. ఆ త్రివిష్టపం నుంచి భూలోకానికి వస్తారు. వచ్చి క్రమక్రమంగా భారతదేశంలోకి ప్రవేశిస్తారు. ఇదిగో వీళ్ళని బ్రాహ్మణులు అన్నాడు ఆయన. బ్రాహ్మణులకి మరొక పేరు ఏంటంటే భూసురులు అని. భూమి మీదకు వచ్చిన సురులు. ఆ స్వర్గంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కరువు కాటకాలకి పడుతూ తిండి దొరక్క అలమటిస్తూ చివరికి భూమి మీదకి వచ్చారు వాళ్ళనే భూసురులు అన్నారు అని చెప్పాడు ఆయన. ఒక బ్యాచ్ అలా వచ్చిందనమాట. ఆ వచ్చిన మార్గం కూడా చెప్తాడు ఆయన. ఆ వచ్చిన తర్వాత ఈ భారతదేశంలోకి వస్తే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? అప్పటికే ఇక్కడ మూలవాసులు రాజులై పరిపాలిస్తున్నారు రాజ్యాలని. చాలా గణతంత్ర వ్యవస్థ అక్కడ ఉంది, ప్రజాతంత్ర వ్యవస్థ ఉంది అక్కడ. అందరూ ఎన్నుకుంటున్నారు ఒక అధికారిని, అతను పరిపాలిస్తున్నాడు. అలాంటి పరిస్థితి ఉంది. వీళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత
వాళ్ళ రంగు చూస్తే వీళ్ళ రంగు చూస్తే, వాళ్ళ ఆచారాలు చూస్తే వీళ్ళ ఆచారాలు చూస్తే తేడాలు ఉన్నాయి. అందువల్ల ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళని అనుమానంగా చూడటం మొదలుపెట్టారు. వాళ్ళు వచ్చేటప్పుడు 3 వర్ణాల వాళ్ళు వచ్చారు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, స్వర్గం నుంచి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ వీళ్ళు చూస్తేనేమో వాళ్ళ కలర్లో లేరు, వీళ్ళు డిఫరెంట్గా ఉన్నారు. అందువల్ల ఆ తగువులు కొన్నాళ్ళు జరిగినాయి. తర్వాత వీళ్ళందరూ ఒక నిర్ణయానికి వచ్చారు, మనం ఈ లోకల్ వాళ్ళతో తగువు పెట్టుకుంటే బతకలేము, కాబట్టి వీళ్ళని మన వైపుకి తిప్పుకోవాలంటే కొంత మార్పులు చేసుకోవాల్సిన అవసరం ఉంది, వీళ్ళకు కూడా ఒక వర్ణం ఇస్తే పోలే అని అప్పుడు 4వ వర్ణమైనటువంటి శూద్రవర్ణాన్ని సృష్టిస్తారు. ఆ శూద్రులు ఎవరయ్యా అంటే ఇక్కడ వ్యవసాయం పనులు చేసుకొని వాణిజ్యం చేసుకుంటూ పశువులను కాసుకుంటూ బతికేటువంటి శ్రమజీవులు. వాళ్ళని 4వ వర్ణంగా చేరుస్తారు. చేసి మీరు కూడా మాతో సమానమే, మీరు ఇది మీ పనులు మీరు చేసుకోండి, మాకెంత పెట్టండి అని చెప్పి మేము మంత్రాలు ఇస్తాం, మేము మంత్రాలతో మిమ్మల్ని పవిత్రులను చేస్తాం, మీకు పూజలు చేస్తాం, మీకు అవి చేస్తాం ఇవి చేస్తామని చెప్తే వీళ్ళు అమాయకులు కాబట్టి బుట్టలో పడతారు. ఇదిగో అక్కడి నుంచి శూద్రవర్ణం వచ్చింది అని చెప్పంటాడు. శూద్రవర్ణం, శూద్ర అనే పదానికి కూడా కవిరాజు త్రిపురనేని ఒక వ్యుత్పత్తి అర్థం చెప్తాడు. క్షుద్ర నుంచి వచ్చిందే శూద్ర అంటాడు ఆయన. క్షుద్రులు అంటే నీచులు, దుష్టులు, దుర్మార్గులు. కాబట్టి శూద్ర అనే పదాన్ని మనం వాడకూడదు అంటాడు ఆయన.